బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రి మాత, అన్నపూర్ణ దేవి, లలితా త్రిపుర సుందరి దేవి, శ్రీ చండీదేవి, శ్రీ మహాలక్ష్మి సరస్వతి దేవి, దుర్గామాత, మహిషాసురమర్దిని ఇట్లా 9 రోజులు 9 రూపాయల కొలుసుకుంటారు అమ్మవారిని. మహిషాసురుడనే రాక్షసుని మీద 9 రోజులు యుద్ధం చేసి ఆఖరి నాడు చంపేసిందట. ఆ తెల్లారే దసరా. మరి చూద్దాం పాండ్రి నవరాత్రులు ఎట్లెట్లా జరుగుతున్నాయో. గుళ్ళకాడ మొక్కులు, మండపాల పూజలు, అమ్మవారి నవరాత్రులు మా సంబరం అనిపిస్తున్నాయి. ఇయాల 2వ రోజు, మళ్ళా శుక్రవారం. ఎగిలివారక ముందే లైన్లు కట్టిండ్రు భక్తులు. బాసర సరస్వతమ్మ, గద్వాల జోగులాంబ, యమలాడ రాజరాజేశ్వరమ్మ, వరంగల్ భద్రకాళమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, ఆడ ఈడనేం లేదు. ఏడ అమ్మవారి గుళ్ళుంటే ఆడిపోయిండ్రు. ఇలా గాయత్రి దేవిగా దర్శనమిచ్చింది అంతటా. అమ్మవారి కళ చూసారా, ఎంతో బాగుంది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నట్టుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మండపాల కాడ దుర్గమ్మ విగ్రహాలు పెట్టి కొలుసుకుంటున్నారు. కుంకుమ పూజలు, హారతులు, భక్తుల ఆటపాటలు, కోలాటాలు జోరైనాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ల కన్యకా పరమేశ్వరమ్మకు 50 లక్షల రూపాయల నోట్లతోటి అలంకారం చేసిండ్రు. బెజవాడ దుర్గమ్మకు పావు తక్కువ 2 కిలోలతోటి వజ్రాల కిరీటం చేపించిండు ఓ బొంబాయి భక్తుడు. ఎంపీ సుజనా చౌదరి సారు ఇంకొందరు కూడా తల్లికి బంగారు నగలు చేపించిండ్రు. గుడంతా ముద్దుగా శృంగారిస్తే రాత్రి చూడురి కరెంటు బుగ్గల ఎలుగులా ఎట్లా శమక్కుమంటుందో. ఇగాటు శ్రీశైలం మల్లన్న గుడి కాడ వాహనం మీద దేవుళ్లను ఊరేగిస్తుంటే ముంగట కళాకారుల ఆటపాటలు మస్తు అనిపిస్తున్నాయి. మూడో నాడు ముద్దపప్పు బతుకమ్మ వేర్చిండ్రు. నిజామాబాద్ జిల్లా బోధన్ల 3 రోజులకే సద్దుల సంబరమైంది. పట్నం చార్మినారు భాగ్యలక్ష్మమ్మ గుడి ముంగట బీజేపీ మహిళా మోర్చా అక్కలు ముద్దుగా ఆడిండ్రు. ఎంపీ డీకే అరుణ మేడం వచ్చింది. మైసమ్మ కూడా మల్లారెడ్డి కాలేజీలా గిట్ల జోరు చూపించిండు మల్లన్న.